ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం. చిలకలూరిపేటలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. కనపర్రు గ్రామవాసి ఈనాడు శ్రీను తండ్రి ఆంజనేయులు అనారోగ్యంతో మృతి. వాళర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. బాణసంచ దుకాణాలపై రెవెన్యూ అధికారుల దాడులు. షాపులన్నింటినీ తనిఖీ చేసిన ఆర్డీఓ మొదలత. అవాంఛనీయ సంఘటనలు జరిగితే లైసెన్స్ రద్దు చేస్తామని ఆర్డీఓ హెచ్చరిక. పట్టణంలో ఏర్పడిన కుంటలకు మహర్దశ. కుంటలు పూడ్చిన అధికారులు. దూసుకొస్తున్న అల్పపీడనం. భారీ వర్షాలు కురిసే అవకాశం. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిలకలూరిపేట పట్టణ వ్యాప్తంగా మొక్కల పెంపకం చేపట్టి భావితరాలకు కాలుష్యరహితమైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అధికారులకు సూచించారు. శనివారం ఆయన పట్టణంలో మున్సిపల్ పంచాయతీ విభాగాలు నిర్వహించిన స్వచ్ఛ చిలకలూరిపేట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం పండరీపురంలోని బీఆర్ఐజీ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ప్రతిపాటి అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుగుణంగా అన్ని శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రతిపాటి చెప్పారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, తమ ఆరోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టిందనే సత్యాన్ని గ్రహించాలని ప్రతిపాటి సూచించారు. ప్రతివారం ఒక్కో థీమ్తో స్థానిక మున్సిపల్ యంత్రాంగం స్వచ్ఛ చిలకలూరిపేట నిర్వహిస్తుందని, దానిలో భాగంగా నేడు పట్టణంలోని రోడ్ల వెంబడి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రతిపాటి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్ల ముందు విధిగా చెట్లు పెంచాలని, నీడతో పాటు పూలు పండ్లనిచ్చే మొక్కల పెంపకం వల్ల ప్రజలకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. పట్టణంలో ఖాళీ ప్రదేశాలు, కాలువగట్లు, శ్మశానాల్లో విరివిగా మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలు ఒక్కొక్కరు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యత తామే తీసుకోవాలని, నా ఇల్లు నా చెట్టు అనే ఆలోచనతో పట్టణాన్ని హరితమయం చేయాలని పత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజరమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, బీజేపీ నాయకులు మల్లె శివనాగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ప్రతి శ్రీహరిబాబు, సిఏ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యక్షులు, తెలుగు మహిళా నాయకులు, టీడీపీ ముఖ్య నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరుణ పట్టుకోమ్మా, కరుణ ఇప్పుడు వచ్చింది. పాఠశాల పరిసరాలు పర్యటనకు బయటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న చెట్లను గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శనివారం మూడవ శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు, పరిసరాల పరిశుభ్రత,
ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 16 నెలలు 16 జిల్లాల్లో ఇప్పటి వరకు పర్యటించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి నీరు అందించాలి, పరిశుభ్రంగా ప్రదేశాలను ఉంచుకోవాలనేటువంటి ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు చైర్మన్ గారు, కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో చెట్లు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా పెంచి పోషించాలి, వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి, దానివలన వచ్చేటువంటి పొల్యూషన్ ఫ్రీ ఏ విధంగా చిలకలూరిపేట పట్టణం మొత్తం పర్యావరణం పరిరక్షించుకోవాలనేటువంటి దాన్ని ఈ వారం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. మంచి గాలి ఉండాలంటే మంచి చెట్లు ఉండాలి, మంచి ఆక్సిజన్ రావాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగినప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి, అనారోగ్యం పాలు కాకుండా ఉండేటువంటి దానికి, అదేవిధంగా విష జ్వరాలు అంటువ్యాధులు బారిన పడకుండా ఉండాలి అంటే మంచి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. అదేవిధంగా మంచి నీరుని మనం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి. ఆ పరిస్థితులు ఉండేటువంటి దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నాటికి ఎక్కడ కూడా వేస్టేజ్, ఏ మున్సిపాలిటీలో కూడా వేస్టేజ్ ఉండకూడదు. గతంలో డంపింగ్ యార్డులు ఉండేవి మనకి. ఆ డంపింగ్ యార్డులు మొత్తం ఈరోజు ఎక్కడ కూడా కనుమరుగైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వేసి కూటమి ప్రభుత్వానికి చెత్త కోట్ల టన్నుల్లో అప్పచెప్పిపోయాడు. కోట్ల టన్నులు, లక్షలు కాదు. అటువంటి చెత్తని 14-15 నెలల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం పూర్తిగా తరలించి ఈరోజు డంపింగ్ యార్డు అనేటువంటి కనపడకుండా డంపింగ్ యార్డును కూడా సుందరమైనటువంటి నందనవనాలుగా తయారు చేసేటువంటి దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు భారతదేశంలో ఈ యొక్క వేస్ట్ మొత్తం తరలించి చెత్త అనేటువంటిది కనపడకుండా చేసినటువంటి నాయకుడు భారతదేశంలో ముందు వరుసలో చంద్రబాబు గారు ఉంటారు. ఆ విధంగా ఫర్దర్ ఆ డంప్ యార్డ్లో కూడా చిలకలూరుపేటలో వచ్చేటువంటి చెత్తను ఎక్కడ తరలించే పని లేకుండా ఏ రోజు ఆ రోజు జిందాల్ ప్లాంట్కి తరలించడం జరుగుతూ ఉంది. ఎంత ఖర్చు అయినా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ఎందుకు ఇచ్చారు అంటే అంటువ్యాధులు విష జ్వరాలు బారిన పడకుండా పట్టణ ప్రజలను కాపాడాలి అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు గురించి, ప్రజల గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, మంచి వాతావరణం ఉన్నప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు మంచి వాతావరణం ఉంటే బాగా చదువు మీద దృష్టి పెడతారు. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో పరిశుభ్రత ఉంటుందని దీనికి ప్రాధాన్యతనిచ్చి 15 నెలలు 15-16 జిల్లాలు ప్రతి నెల 3వ శనివారం చంద్రబాబు గారు, రాష్ట్ర పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అందరూ పాల్గొనేటువంటి విధంగా చేయటం జరిగింది. ఆ విధంగానే ఈరోజు చిలకలూరుపేటలో స్వచ్ఛ చిలకలూరుపేట చేసేటువంటి దాంట్లో చైర్మను, కమిషనరు, కౌన్సిలర్సు, యంత్రాంగం మొత్తం కష్టపడి పనిచేస్తున్నటువంటి టీం అందరం కూడా నేను అభినందిస్తూ, చిలకలూరుపేటలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా ప్రతి ఒక్కరి బాధ్యత, ఒక మనిషికి ఒక చెట్టు పెట్టగలిగితే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలని ఈ 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర ఏ విధంగానైతే చంద్రబాబు గారు కంకణం కట్టుకొని ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నారో చిలకలూరుపేటలో కూడా ప్రజలు అదే చైతన్యంతో ఎక్కడ చెట్లుంటే అక్కడ ఆరోగ్యంగా ఉన్నారు, అక్కడ మంచి అనారోగ్యం కాకుండా ఉంటున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నందు తేదీ 17వ తేదీ శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి డి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మరియు ఆభరణాల తనిఖీ అధికారి పి సైదమ్మబాయి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా 55,76,935, అన్నదానం హుండీ ద్వారా 4,20,319, వరసి మొత్తం 59,97,254 102 రోజులకు గాను వచ్చినట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ డి చంద్రశేఖరరావు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఎల్లమంద బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బంది, దేవస్థాన పర్యవేక్షకులు శ్రీ చల్లా శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది, నరసరావుపేట సేవక బృందాలు పాల్గొన్నారు. వెండి 330 గ్రాములు, బంగారం 51 గ్రాములు, 500 మిల్లీగ్రాములు, విదేశీ కరెన్సీ 96 అమెరికన్ డాలర్లు, 140 కెనడా డాలర్లు మరియు 100 యుఏఈ డాలర్లు వచ్చాయని తెలిపారు. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ వాస్తవ్యులు గతంలో నాదెండ్ల మండలం ఈనాడు రిపోర్టర్ గా పనిచేసిన జరుగుల శ్రీనివాసరావు తండ్రి ఆంజనేయులు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండెపూడి శ్రీనివాసరావు, రావురి నాగేశ్వరరావు, వజ్జాత్ సింగయ్య, నాతని రాఘవయ్య, చిరుమామిల శ్రీనివాసరెడ్డి, మల్లవరపు సౌరిరాజు, పిచ్చయ్య, కోట వెంకటేశ్వరరావు, పూదోట రాజు, షేక్ సుబాని, మల్లవరం ప్రతాప్ తదితరులు ఉన్నారు. సంపూర్ణ రక్షణ కలదు. ఓ సర్వేశ్వరా మేము మీకు మొరపెట్టుకుంటున్నాము. ఆయన వాస్తవముగా ఇశ్రాయేలీయులకు ముక్తిని కలిగించును, వారి సర్వ పాపముల నుండి విమోచనము కలిగించును. ఓ సర్వేశ్వరా మేము మీకు మొరపెట్టుకుంటున్నాము. మీ రాజ్యంలోనికి చేరుకొని మీ పునీతులతో సతభాగమునొసగును. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాదెండ్ల మండలం నూతన తహసీల్దారిగా ఏపూరి వెంకటబాబు కుటుంబరావు బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపట్టి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కుటుంబరావుని పుల్లారావు అభినందించారు. బాణాసంచ గోదాములలో దీపావళి దుకాణాల్లో రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బాణాసంచ వ్యాపార సంస్థలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే అంశాలపై ఆర్డీఓ మధులత పరిశీలించారు. పలు దుకాణాల్లో రికార్డులను ఆర్డీఓ మధులత బృందం విజిట్ చేసింది. బాణసంచ దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ కేజీలు అమ్మకాలు చేస్తామని చెప్పి లైసెన్సులు తీసుకుని అనుమతులు లేకుండా ఎక్కువ కేజీలు అమ్మకాలు చేస్తున్నారని ఆర్డీఓ మధులత తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దుకాణాలన్నింటినీ విజిట్ చేసి రికార్డులను పరిశీలిస్తున్నామని ఆర్డీఓ మధులత వివరించారు. ఈ నెల 7వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలం, ఎడ్లపాడు మండలం, చిలకలూరిపేట మండలాల్లో ప్రధాన కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టి 3 మండలాల ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ దుడ్డు రామకృష్ణ మాదిగా ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఈ దాడి రాజ్యాంగంపై మరియు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని తెలియజేస్తూ ఈ దాడి వెనుక ఉన్న శక్తులను బయటకు రావాలంటే ప్రజాస్వామ్య విలువలు కలిగి సామాజిక న్యాయ దృక్పథం కలిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేసి విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ ఎక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు అద్దంకి బాబు మాదిగా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు పత్తిపాటి కోటి మాదిగా, ఎడ్లపాడు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బిరుదు కిరణ్ మాదిగా, సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు దావల నాగేశ్వరరావు మాదిగా, ఆడప రవి మాదిగా, ఎంఆర్పీఎస్ మహిళా నాయకురాలు వెంకయ్యమ్మ, నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరుపేట మండలాల ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న దీపావళి పండుగ సందర్భంగా పేట రూరల్ పరిధిలోని బాణసంచ దుకాణాల్లో భద్రతా ప్రమాణాలు మరియు లైసెన్సులను నర్సరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ తనిఖీ చేశారు. స్థానిక బొప్పుల్లో ఉన్న క్రాకర్ షాపులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ బాణసంచ దుకాణాలకు సంబంధించి లైసెన్సులు, నిల్వ పరిణామం, అగ్నిమాపక భద్రతా చర్యలు, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయో పరిశీలించినట్లు తెలిపారు. బొప్పిళ్లోని సీమార్ట్ ను మొదటగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తహసీల్దార్, ఫైర్ డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి తాము దుకాణాలను సందర్శించినట్లు తెలిపారు. తనిఖీ చేసిన సీమార్ట్ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న విధానం సంతృప్తికరంగా ఉందని ఆర్డీఓ పేర్కొన్నారు. చిలకలూరిపేటలో మొత్తం 24 దుకాణాలు ఉన్నాయని, వాటిలో 17 రిటైల్ షాపులు మరియు 7 హోల్సేల్ షాపులు ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని దుకాణాలను తనిఖీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.
సో రానున్న దీపావళి పురస్కరించుకొని మనకు లోకల్గా చిలుకలూరుపేట వచ్చేసి ఎస్పెషలీ ముందు ఎలా ఉండేదంటే 2 రాష్ట్రాలకి చాలా పేరుగాంచింది. సో ఈరోజు మనకు బొప్పూడిలో ఉన్న ఫైర్ క్రాకర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ షాప్స్ దాన్ని విజిట్ చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ సీమార్ట్ అని చెప్పేసి బొప్పూడిలో విజిట్ చేశాము. సో ఇక్కడ వాళ్ళకి ఎలా ఉన్నాయి లైసెన్స్, ఎంత స్టోర్ చేశారు, ఆ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ ఎలా వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను, తహసీల్దార్ గారు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత చాలా సాటిస్ఫైడ్గా ఉంది. ఈ ఫైర్ సేఫ్టీ మెకానిజం కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న మొత్తం అంతా చూసాము. చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. సో మనకు చిలుకలూరుపేటలో చూసుకుని టోటల్ 24 షాప్స్ ఉన్నాయి. 17 రీటైల్ షాప్స్ అండ్ 7 హోల్సేల్ షాప్స్. అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశాల మేరకు అన్ని షాప్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో మీకు కూడా లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మా దృష్టికి తీసుకురండి. అవన్నీ కూడా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. సో అందరూ కూడా చాలా జాగ్రత్తతో ఈ దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖను సక్రమంగా పనిచేసేలా చూడాలని, అవసరాన్ని బట్టి పిల్లలను, గర్భవతులను, బాలింతలను రోజువారీ కార్యక్రమాలకు సక్రమంగా ప్రభుత్వ నిర్దేశిత ప్రకారం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ వారితో శాఖపరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శి షేక్ అబ్దుల్ రెహమాన్ సోదరుడు షేక్ సలీం బాషా కుమారుని రిసెప్షన్ పట్టణంలోని SMS కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధువులను షారూక్ నజీలాలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. పిడుగురాళ్లలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వారం థీమైన స్వచ్ఛమైన గాలి అంశంపై పైన ప్రజలకు అవగాహన కల్పించేలా జెండా ఊపి ర్యాలీని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ప్రారంభించారు. అదేవిధంగా కాలుష్యరహిత, ధ్వనిరహితంగా గాలి కాలుష్యం నివారించే దిశగా దీపావళి పండుగ జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ బోర్డు శాఖ వారు రూపొందించిన పోస్టులను కలెక్టర్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్నాళ్లకు రోడ్లపై ఏర్పడ్డ అతుకులకు మహర్దశ పట్టింది. పట్టణంలోని ప్రధాన రహదారులైన RVS హైస్కూల్ రోడ్డు, చిన్న శివాలయం, చౌత్రా సెంటర్, రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద, వినాయకుడి గుడి వద్ద KV రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను అధికారులు సిమెంటు మాల్తో సరిచేశారు. కనీస ధ్యానం కూడా లేకుండా సిమెంటు ఆరకుండానే వాహనదారులు, ఆటోలు వాటిపై ఇష్టానుసారంగా వెళ్లడం కడు బాధాకరం. సంబంధిత అధికారులు రోడ్డు డ్రైవర్లను ఏర్పాటు చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. ఏళ్ల తరబడి వివిధ కారణాలతో ఏర్పడ్డ గుంతలు పూడ్చండి మహాప్రభు అన్నంతసేపు పట్టలేదు. వేసిన అతుకులు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో పాడైపోయాయి. ఇందుకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతుంది. నాదెండ్ల మండలం తహసీల్దార్ కుటుంబరావును అన్ని గ్రామాల రెవెన్యూ సహాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అందరూ పరిచయస్తులు కావడంతో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో తమకు రావాల్సిన వేతన బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని వారు తహసీల్దార్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన దానిపై కలెక్టర్ కార్యాలయానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ ఎల్లా శ్రీనివాసరావు, శేషసాయిబాబు తండ్రి ఎల్లా రామారావు ఇటీవల మరణించడం జరిగింది. శనివారం నరసరావుపేట పట్టణం రామిరెడ్డిపేటలోని వారి నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను తన సహచర శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబుతో కలిసి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరికల్ మండలం తురకపాలెం గ్రామంలో జరుగుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నాగోతు సారయ్య, తల్లి నాగోతు చిన్నమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవిందబాబు, నెల్లూరి సదాశివరావు, గట్టినేని రమేష్ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ 1,00,000 క్యూసెక్ల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఈ నెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. 3.2 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు బలపడిన 24వ తేదీ నాటికి అల్పపీడనం మారుతుందని అంచనాలున్నాయి.
ఆ తర్వాత క్రమంగా ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, రాయచోటిలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఆవిర్భవించిన తర్వాత అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మాన్యం పైన దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. క్రమంగా ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణాదిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని తుత్తుకుడి, కోయంబత్తూరు, రామనాథపురం, రామేశ్వరం వంటి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా అనంత వాయుగుండంగా మారొచ్చు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పై ఈ వాయుగుండ ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.